వైసీపీ కార్యకర్తలు అయితే ఇంతకుముందులాగా భయపడట్లేదు. ఎందుకంటే అయిపోయింది. అరెస్టులు చూసేశారు, జైల్లో వేయడం చూసేశారు, సెక్షన్లు పెట్టడం చూసేశారు, శిక్షలు అనుభవించేశారు. బెయిల్ మీద వచ్చేవాళ్ళు బెయిల్ మీద వస్తున్నారు, జైల్లో ఉన్న వాళ్ళు జైల్లో ఉన్నారు. ఒక రకంగా వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా జైలు పెట్టాలేమో అన్ని కేసులు పెడుతున్నారట. సో ఇంక అయిపోయింది. ఇప్పుడు ఎలాగ అరెస్ట్ అవుతాం, కేసులు పెడతారు, లోపలేస్తారు, అంతే కదా. కానీ పోరాటం చేయాల్సిందైతే చేయాలి. జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప బెదిరింపులకి భయపడి, లేదంటే జైల్లో పెడతారనో, అరెస్టులు చేస్తారనో, కేసులకు భయపడి ఇంట్లో దాక్కునే పరిస్థితి అయితే లేదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అయితే తెగేసి చెప్తున్నారు. బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడుగు వేయడానికి సిద్ధపడుతున్నారు. కాకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడం ఇన్ని రోజులు ఒక ఏడాది పాటు అయితే చేశారు, కానీ ఇకైతే సాధ్యం కాదు. ఖచ్చితంగా బయటకు వస్తాం, తిరుగుతాం, జగన్మోహన్ రెడ్డికి అండగా మళ్ళీ జగన్ని నిలబెడతాం అనే ఒక పట్టుదలతోనే ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఒక రకంగా జగన్ సైన్యం అనాలి.